ఇప్పటికీ ఎప్పటికీ చాలామంది తెలంగాణ ఉద్యమం అనగానే కేసీఆర్ ఈ బాట పట్టడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు కారణమని అంటారు. అవును. సో ఎట్లా ఆళ్ళకి పరిచయం అయింది? ఆ పరిచయం ఎట్లా స్టార్ట్ అయింది? మీరేమన్నా ఆ పరిచయానికి తోడయ్యిర్రా? అంటే నేనైతే తోడుగాలే. హ్మ్. నేను ఆ క్రెడిట్ తీసుకొని నేను జయశంకర్ సార్‌కే ఇయ్యాలి ఆ క్రెడిట్ హ్మ్. తప్పకుండా. హ్మ్. ఇస్తే ఇన్నయ్యకి ఇయ్యాలి. హ్మ్. ఎప్పుడైతే ఈ తెలంగాణ ఉద్యమాన్ని విప్లవ ఉద్యమాల్ని ఇష్టపడే వాళ్ళు నడపడం షురువు చేశారు. హ్మ్. అంటే వరంగల్ డిక్లరేషన్ తర్వాత అది పూర్తిగా విప్లవోద్యమాలు నడిపేటటువంటి నాయకత్వం కిందికి వెళ్ళిపోయింది. హ్మ్. వాళ్ళు నడపడం మొదలుపెట్టి ఇది తప్పు అని నేను అప్పుడప్పుడు మాట్లాడాను, వాళ్ళతో డిస్కషన్ చేశాను. హ్మ్. ఈ పద్ధతిలో దీన్ని ఎక్కువ రోజులు కొనసాగించనివ్వరు, హ్మ్. దీనికి నిర్బంధం వస్తే తొక్కేస్తారని చెప్పాను. హ్మ్. చెప్పినా వాళ్ళు అట్లా నడపడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లా నడపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చేసిన పని ఏంటిది అంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. హ్మ్. ఆ ప్రభుత్వం భయంకరంగా వీళ్ళందరూ నక్సలైట్లు అనేటువంటి ఉద్దేశంతోని దాన్ని తొక్కారు. చాలా సీరియస్‌గా కొంతమందిని అణిచేశారు. హతమారుస్తుర్రు గదా! సీరియస్‌గా అణిచేశారనే దాంట్లో భాగమే మొదట గద్దర్ మీద కాల్పులు. హ్మ్. తర్వాత బెల్లి లలిత అని పాటలు పాడేది. ఆమె తెలంగాణ కళా సమితి అనే దానికి ఆమె నాయకురాలు. ఆమె పాటలు పాడేది. హ్మ్. ఆ పాటలు పాడుతుంటే ఆమెను కూడా ఏదో ఒక పేరుతో నయీం అంటే కావచ్చు వీళ్ళందరూ ఎవరో. తెలంగాణ కోసం మూవ్‌మెంట్ తీసుకుంటూ ఉంటే వీళ్ళందరిని మావోయిస్టుల పేరు మీద హతమార్చే ప్రయత్నం. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. విప్లవకారులు, మావోయిస్టులు. అప్పుడు మావోయిస్టు పదం లేదు. హ్మ్. అప్పుడు పీపుల్స్ వార్ అనేది పదం ఉంది. హ్మ్. మావోయిజం అనేది మళ్ళీ మావోయిస్టులు అనే పదం రాజశేఖర రెడ్డి టైంలో వచ్చింది. హ్మ్. హ్మ్. అప్పటికి పీపుల్స్ వార్ అనేది హ్మ్. ఉంది. ఈ పీపుల్స్ వార్ వాళ్ళు వీళ్ళంతా నక్సలైట్లు అనేటువంటి ఒక నింద లేదా ఒక ఆరోపణతో వీళ్ళను అణిచేశారు. హ్మ్. ఎక్కడికక్కడ చంపడము, నిర్బంధించడము, జైళ్ళలో వేయటం ఇవన్నీ కూడా జరిగాయి. హ్మ్. ఆ జరిగినప్పుడు అది 2000 సంవత్సరంకి వచ్చే వరకు జీరో అయింది. హ్మ్. అంటే ఒక 3 ఏండ్లు 97 నుంచి 2000 వరకు 3 సంవత్సరాలు అది ఉధృతంగా నడిచింది. హుహు. తెలంగాణ జనసభ పేరుతో చాలా చోట్ల సభలు పెట్టారు. ఓకే. అట్లనే తెలంగాణ ఐక్యవేదిక పేరుతో కూడా సభలు పెట్టారు. హ్మ్. అది వీరన్న గ్రూపు, ఓకే. ఇది పీపుల్స్ వార్ గ్రూపు. హ్మ్. ఈ 2 గ్రూపులు ఓన్ చేసుకొని తిరుగుతూ ఉన్నాయి. హ్మ్. తిరుగుతూ బాగా చైతన్యవంతం చేశారు కానీ 2000కి వచ్చేసరికి మళ్ళీ జీరో అయింది. హ్మ్. కమ్ డౌన్ అయింది మొత్తం. ఓకే. కమ్ డౌన్ అయిన తర్వాత అయ్యో తెలంగాణ భావోద్వేగం ప్రజల్లో ఉంది, నాయకత్వం సరిగ్గా లేదు. లేదు. కాబట్టి నాయకత్వం ఉంటే ఇది నడుస్తుంది అనేటువంటిది ఒక ఆలోచనతోని గాదే ఇన్నయ్య కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, వీళ్ళు కేసీఆర్ దగ్గరికి లేదా అట్లా కొంతమంది దగ్గర తిరిగిండ్రు అంటారు. హ్మ్. చిన్నారెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న చిన్నారెడ్డి దగ్గరికి, హ్మ్. ఈయన దగ్గరికి తిరిగారు. ఏ చిన్నారెడ్డి? వనపర్తి చిన్నారెడ్డి. వనపర్తి చిన్నారెడ్డి ఓహో! ఆయన దగ్గరికి. దగ్గరకు పోయిర్రు. ఆయన దగ్గర తిరిగారు. హ్మ్. ఇట్లా ఎవరైనా కొద్ది తెలంగాణ ఫీలింగ్తో ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర తిరిగారు వీళ్ళు. ఓకే. అవుట్ ఆఫ్ ప్రయత్నం ఇంట్రెస్ట్, ఏదోటి ఒక అవుట్ ఆఫ్ నాయకత్వం. ఇంట్రెస్ట్. ఓ నాయకత్వం ఓ గావాలి. నాయకత్వం కావాలి, మాతోని అయితలేదు, ఈ విప్లవ ధోరణిలో వెళ్తే కాదు అని దాన్ని ఒక పొలిటికల్ తొక్కేశారు. అది హ్యాండ్ జీరో. కావాలి ఏదైనా గూడా. పొలిటికల్ హ్యాండ్ కావాలి, రూలింగ్ పాలిటిక్స్లోంచి అది రాజ్యాంగబద్ధంగా అయితే నడుస్తుంది అనేటువంటి భావంతో ఒక రాజకీయ నాయకుల్ని కలిసే ప్రయత్నం చేశారు, హ్మ్. మోటివేట్ చేసే హ్మ్. ప్రయత్నం. హ్మ్. ఆ క్రమంలో అనేక సార్లు కేసీఆర్ని కలిశారు. హుహు. సరిగ్గా ఆ టైంలో కేసీఆర్ గారు అసంతృప్తితో ఉన్నారు తెలుగుదేశంలో. హ్మ్. డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. హ్మ్. మంత్రి పదవి అంతకుముందు రావాలన్న ఎక్స్‌పెక్టేషన్. రవాణా శాఖ మంత్రి ఉన్నాడు. హ్మ్. 99 ఎన్నికల తర్వాత ఆయన మంత్రి పదవి ఇయ్యలేదు. హ్మ్. ఎక్కడో తెలంగాణ భావన ఉందని ఇయ్యలేదా ఏంటో తెలియదు కానీ హ్మ్. మొత్తానికి వాళ్ళ రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు రెండవసారి ఎన్నికైనప్పుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇయ్యలేదు. ఓకే. ఇయ్యకుండా ఏం చేశాడు, ఈయన ఎక్కడ బయటకు పోవద్దు అనేటువంటి ఉద్దేశంతో డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు. హ్మ్. సో డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఆయన. హుహు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన అసంతృప్తితో ఉన్నాడు. హ్మ్. సరిగ్గా అదే టైంలో రాజశేఖర రెడ్డి మూమెంట్ కొంత లీడ్ చేసే ప్రయత్నం చేస్తుండు, ప్రజా ఉద్యమాలు నడిపేటటువంటి ప్రయత్నం చేస్తుండు. అట్లా తెలంగాణలో ఉండే 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని, ఇక్కడనే తెలంగాణలోనే గెలిపించారు ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు. హ్మ్. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకొని ఈయన అప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడు. హ్మ్. మనం తెలంగాణ అనుకూల స్టాండ్ తీసుకోవాలని ఆమె దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేశాడు. ఎవరు? వైఎస్ వైఎస్ రాజశేఖర్. రాజశేఖర్. హ్మ్. అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా పదవిలో లేడు, ప్రతిపక్ష నాయకుడు. అంటే అప్పుడు ఆ సిట్యుయేషన్ అనుగుణంగా సిచ్యువేషన్ అట్లున్నది, మలుచుకుందామని. అనుకూలంగా మలుచుకుందామని, తెలంగాణ అంటే మనకి ఇక్కడ ఎక్కువ సీట్లు వస్తాయి అనే భావన ఆయనకు ఉండింది. ఓకే. సో అట్లా ఆ కాంగ్రెస్లో అరకొర నడుస్తున్నది కానీ వాళ్ళు డేర్ చేయట్లేదు. హ్మ్. ప్రత్యేక పీసీసీ పెట్టాలన్నారు వాళ్ళు. హ్మ్. కాంగ్రెస్లోనే తెలంగాణకు ఒక పీసీసీ పెట్టాలన్నారు. హ్మ్. అలాంటిది ఏదో జరుగుతుంది. హ్మ్. ఆ జరిగేటటువంటి సమయంలో ఈ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా హ్మ్. 2000 సంవత్సరం హ్మ్. ఆగస్టులో ఒక ఊరేగింపు చేశారు. హ్మ్. సిపిఐ, సిపిఎం, రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కలిసి 3 పార్టీలో 4 పార్టీలో కంబైన్డ్గా కలిసి ఒక ఊరేగింపు తీశారు, ఓకే. ప్రజా ఊరేగింపు తీశారు. ఓకే.
పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆ ఛార్జీ ఆ ఊరేగింపు ఆ అసెంబ్లీ ముట్టడి చేయడానికి ముందుకొస్తూ బషీర్బాగ్ దగ్గరికి రాగానే కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్లో 3 చనిపోయారు. ఆ 3 చనిపోయిన దాని మీద కేసీఆర్ స్పందించి ఒక ఉత్తరం రాశాడు. తెలంగాణ అంటేనే వ్యవసాయం, ఈ వ్యవసాయం విద్యుత్ మీద ఆధారపడి ఉండేది కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచితే వీళ్ళ వ్యవసాయం నడవదు, కాబట్టి మీరు విద్యుత్ ఛార్జీలు పెంచడం కరెక్ట్ కాదు అని అధికార పార్టీలో ఉండి ఆయన ఒక ఉత్తరం బయటికి రిలీజ్ చేసి బహిరంగ లేఖ రాశాడు చంద్రబాబుకు. బహిరంగ లేఖ రాసినప్పటి నుంచి ఇంకా ఆయన తెలంగాణ సైడ్ వస్తున్నాడని అర్థమైపోయింది. అట్లా వీళ్ళు ఆయన దగ్గర తిరిగారు. ఆయన ఆ టైంలో లెటర్ రాశాడు. ఇంకా అక్కడి నుంచి ప్లానింగ్, ఇది 2000 సంవత్సరం మధ్యలోంచి జరిగినటువంటి ప్లానింగు. ఏదో జెండాలు చేసుకున్నారు, అది చేసుకున్నారు, ఎట్లా నడపాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పార్టీకి చర్చలు జరిగినాయి. 2000 సంవత్సరం బహుశా ఆగస్టులో ఈ కాల్పులు జరిగినాయి. సెప్టెంబర్, అక్టోబర్ నుంచి చర్చలు జరుగుతున్నాయి. అక్కడక్కడ పుకారు కూడా పుట్టింది, కేసీఆర్ బయటకు వస్తాడు, ఉద్యమం నడుపుతాడు అని పుకారు పుట్టింది. ఏదో ఒక దశలో ఈయన ఒక తెలంగాణ స్టడీ ఫోరం అని పెట్టాడు. ఈ స్టడీ ఫోరంలో నేను యాక్టివ్గా ఉన్నాను. ఇన్నయ్యతో నాకు స్నేహం ఉంది. ఈ స్టడీ ఫోరం ఇలా యాక్టివ్గా ఉండడం వల్ల నాకు అన్ని చెప్తుండేవాడు, కేసీఆర్ వస్తా అంటుండు అది. అట్లా ఈయన తిరుగుతున్నాడు, కానీ నేను వెళ్ళట్లేదు. నేను వెళ్ళడం గ్రౌండ్లో ఆయన ఉంటారు, మీరు ఈ అని అనుకున్నా. నేను వెళ్ళడం కూడా కరెక్ట్ కాదనేది నా భావన అప్పుడు. అంటే ఆయన నిర్ణయం తీసుకునేదాకా ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాడు కాదని నాకు తెలుసు కదా. అంటే ఇన్నయ్య గారు తెలుసా, మీరు ఆయన మిత్రుడు, ఆల్రెడీ ఫ్రెండ్ అని తెలుసు. అయ్యో తెలుసు, ఎప్పటికి చెప్తుండే, వస్తుండే, కలుస్తుండే, నా ఇంట్లో పడుకుంటుండే, ఇవన్నీ ఉండే. కానీ నేను ఆయన నిర్ణయం స్వచ్ఛందంగా తీసుకొని అని భావన ఉండే. ఆయన నిలబడతాడా లేదా అనేటువంటిది కూడా నాకు కొంచెం డౌట్ కూడా ఉండే కనుక 1 year దాకా ఆయన కలవద్దని డిసైడ్ చేసుకున్నాను. సో ఆయన 2000 సంవత్సరంలో చర్చలు జరిగి 2001 ఏప్రిల్లో 27, 28 నాడు ఆయన 3 రాజీనామాలు చేశాడు. ఒకటి అవన్నీ అనేక సార్లు ఆయన చెప్తుంటాడు కదా, ఒకటి పార్టీకి రాజీనామా, ఒకటి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా, ఒకటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా. ఈ 3 రాజీనామాలు చేసి పార్టీ పెట్టాడు. ఇక్కడ చాలా మంది చెప్తుంటారు సార్, అసంతృప్తిలో భాగంగా చేసిందా, లేకుంటే తెలంగాణ సెంటిమెంట్ కోసం నిజంగా ఇమిడింపజేసుకొని చేసిందా? 2 కలిసి ఉన్నాయి. బహుశా ఆయన అసంతృప్తితో లేకపోతే వచ్చి ఉండేవాడా అనే ప్రశ్న వేస్తే నేను గట్టిగా మాత్రం వచ్చి ఉండేవాడు కాదు అని అనుకుంటున్నా. ఎందుకంటే అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు 1-2 సందర్భాల్లో ఏమే పని లేని వాళ్ళంతా తెలంగాణ అంటారు అన్నాడు. కాబట్టి అలాంటి భావన ఉంది. అయితే ఆయనకు లోపల 69 ఉద్యమంలో ఆయన భాగస్వామి కాబట్టి లోపల చైతన్యం ఉంది, కానీ అసంతృప్తి కూడా ఆయనకు తోడైందని నేను అనుకుంటున్నాను. అట్లా ఉద్యమం స్టార్ట్ అయింది. నేను సరిగ్గా ఆయనకు దగ్గర అయింది మాత్రం 2003లో. 2002 నుంచి ఆయన దగ్గరికి వస్తున్నా. 2002 దగ్గర నుంచి ఎందుకు పోతున్నా అంటే మా కాలేజీ ఒకటే కదా, కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ అని ఒకటి పెట్టి దానికి ఒక 50 సంవత్సరాల పండుగ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరికి అప్పుడప్పుడు ఆ యూనియన్ నిర్మాణంలో భాగంగా అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తున్నా. అంటే 2056 + 50 అంటే 2006లో 50 ఏళ్ళు నిండుతాయి దానికి. ఈ ఉద్యోగం చేస్తుంటేనే ఈ రచయితల దాంట్లో పోయేదా మీరు? ఉద్యోగం చేస్తూ రచయితల దాంట్లోకి ఉద్యోగం చేస్తూ తెలంగాణ మూమెంట్లో ఉద్యోగం చేస్తూ కొన్నిసార్లు విప్లవోద్యమాలకి, కొన్నిసార్లు ప్రజా ఉద్యమాలకి, ఈ అన్నిటికి పోయినాను నేను. సంపూర్ణ మద్యపాన వ్యతిరేక ఉద్యమం అని ఒకటి నిర్మాణం చేసి దాంట్లో తిరిగింది నేను. రాత్రి సాయంత్రం కాగానే 6 తర్వాత కాలేజీ ఉండదు కనుక వెళ్ళి ఊర్లో ప్రదర్శనలు ఇచ్చేది. ఇట్లా అది ఎన్టీ రామారావు రెండవసారి రావడానికంటే ముందు సంపూర్ణ మద్య వ్యతిరేక ఉద్యమం. సరిగ్గా ఆయన 94లో రాగానే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టింది సంపూర్ణ మద్య వ్యతిరేక చట్టం చేస్తూ ఇక్కడ మద్యాన్ని నిషేధిస్తూ ఫైల్ మీద సంతకం పెట్టాడు. ఫుల్ ఫక్తు రాజకీయ పార్టీ ఒకటి ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో. దాన్ని లీడ్ చేసి ఎట్లా మరి దాన్ని లీడ్ చేసి ఆయన ప్లాన్లు ఆయనకు ఉన్నాయి. ఇన్నయ్య వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు, చెప్తున్నారు. బై ఎలక్షన్ వచ్చినప్పుడు బై ఎలక్షన్ ఎక్కువ మెజారిటీతో గెలిచారు. జయశంకర్ ఉన్నారు, బియ్యాల జనార్దన్ రావు కూడా ఉన్నారు. ఆ రోజున కొంతమంది మేధావులు ఆయనతో నడుస్తున్నారు కనుక దానికి ఒక నిర్మాణం, దానికి ఒక పద్ధతి ఏర్పడుతుంది. ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఎవరు కేసీఆర్కే సొంతంగా కొన్ని ఆలోచనలు. ఆయన ఆలోచన లేని వాడు ఏం కాదు. ఆయన భవిష్యత్తును చూశాడు, తెలంగాణను చూశాడు, తెలంగాణ ప్రజల భావోద్వేగాలు అన్నీ ఆయనకు తెలుసు. ఆ పద్ధతిలో ఆయన ఎట్లా నడపాలి అనేది ఆయన శైలిలో రాజ్యాంగబద్ధంగా నడపాలనే నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికి కొన్ని చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు అంటే
ఒక్క నెత్తురు చుక్క కూడా భూమి మీద పడొద్దు, మనం రాజ్యాంగబద్ధంగా తెచ్చుకుందాం, రాజ్యాంగబద్ధంగా ఉద్యమం చేస్తేనే తెలంగాణ వస్తుంది, ఇది ఆర్టికల్ 3 ప్రకారంగా మనం తెచ్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. ఆయన క్లారిటీ ఉంది, క్లారిటీ ఈ ఉంది. ఉప ఎన్నికల స్కెచ్ ఎవరు సార్? ఉప ఎన్నికలకు పెట్టింది పేరే టీఆర్ఎస్ పార్టీ. అవును. ఎక్కడ చూసినా ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు. అవును. 2008లో 9లో జనరల్ ఎలక్షన్ అయితే మళ్ళీ 10లో మళ్ళీ ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికల స్కెచ్ ఎవరిది? కేసీఆర్ వ్యూహమేనా? కేసీఆర్ ఓకే. కేసీఆర్ ఉప ఎన్నికల స్కెచ్ కానీ నిరహార దీక్ష స్కెచ్ కానీ ఆమరణ నిరహార దీక్ష చేశాడు కదా 2009లో, అది కూడా ఆయన స్కెచ్, ఓకే. ఆయనది. ఆయన చెప్తే కదా ఎవరు సలహాలు ఆయనకు నచ్చవు, ఇస్తే నచ్చదు. నచ్చదు. బహుశా జయశంకర్ సార్ కూడా ఆయన చెప్పింది ఎస్ అనొచ్చు, కానీ ఈయన ప్రత్యేకంగా సలహా చెప్పిండని నేనైతే అనుకోను. అంటే నాకు ఓకే. వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో నేను చాలా ఉన్నాను. సందర్భం మీలాంటి వాళ్ళు, తర్వాత ఇన్నయ్య లాంటి వాళ్ళు కూడా చాలా దగ్గరగా ఉన్నారు. అనేక ఇంటర్వ్యూలు అనేక చర్చలు తీసుకున్నప్పుడు కూడా అవును. అని చెప్తుండేవారు ఏంటంటే, ఆ, పిలవందే పోవద్దు, అడగందే చెప్పొద్దు. ఇది అవును. కేసీఆర్ దగ్గర వర్తించాలి. అంతే, అంతే. ఆయన పిలవంది మనం పోయి చెప్పి మనం పట్టించుకోడు, పట్టించుకోడు. అడగకుండా చెప్తే మాత్రం మళ్ళీ అసలు కన్సిడర్ కూడా చేయడు ఆయన. చేయడు ఆయన. ఆయన పిలవకుండా పోవద్దు, అడగంది చెప్పొద్దు. ఇది చెప్పొద్దు. జయశంకర్ సార్ చెప్పిన సూత్రము కేసీఆర్ దగ్గర అని అంటారు. అవును, కరెక్ట్. అట్లాంటి యాటిట్యూడ్ ఉండుంటది బహుశా ఆయనకు ఉంటది, కూడా. ఉంటది. సో తర్వాత పోతే పోవచ్చు, కానీ చెప్పేటప్పుడు ఇవన్నిటి మధ్య 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 అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఈ హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి వాళ్ళ అవును. కుటుంబమే కావచ్చు నడిచిపోతూ వచ్చింది. ఉన్నారు. ఒక టైంలో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని నడిచారు. 2004 అది ఆయన రాజకీయ వ్యూహమా, లేకపోతే ఆయనకు ఒక పదవి కావాలనేటువంటి ఒక సిచ్యువేషన్? ఎందుకంటే లేదు, తెలంగాణను ముందుకు తీసుకుపోవాలని అనుకున్నప్పుడు చిన్న చిన్నగా ఎక్కడికక్కడ సందర్భం వచ్చినప్పుడల్లా ఒత్తిడి పెడుతూ ఒప్పించుకుంటూ వచ్చాడు. రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకునే కంటే ముందు సోనియా గాంధీతో మాట్లాడి తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు ఇప్పించాడు. 2004లో ప్లస్ 2004లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ వచ్చి కరీంనగర్లో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది ఆమె. ఇది ఎలక్షన్ ప్రచారంలో భాగంగా జరిగినటువంటి దాంట్లో కూడా చెప్పింది, తెలంగాణకు అనుకూలంగా మేము ఉన్నామని. అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు. అవును. కాబట్టి రాజశేఖర రెడ్డి తెలంగాణ ఒప్పుకోవడం వెనకాల, సోనియా గాంధీ ఒప్పుకోవడం వెనకాల కేసీఆర్ వ్యూహం ఉంది. కేసీఆర్ వ్యూహానికి బహుశా సమర్థన జయశంకర్ సార్ వ్యూహం. ఓకే. తర్వాత సెంట్రల్ మినిస్టర్ కోదండరాం కూడా ఆనాడు ఆయనతో ఉన్నారు. 2004 నుంచి ఉన్నారు ఆయన. 2004లో మేమందరం యాక్టివ్గా 2004 ఎన్నికల్లో మేమందరం ఒక ఉద్యోగస్తుడు అయి ఉండి అట్లా తిరగకూడదు, తిరిగినాం. దేశపతి, కోదండరాం, సిద్ధారెడ్డి, మల్లెపల్లి లక్ష్మయ్య, ఇట్లా ఒక 8 మందిమో 10 మందిమో తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి చాలా ఒక స్కెచ్ చేసుకొని ప్రోగ్రాం పెట్టుకొని వరుస పెట్టి తిరిగినాం. అన్ని నియోజకవర్గాలు తిరగాలి. కాకపోతే ఏం చేసినాం తెలివిగా అంటే, ఫలానా కాంగ్రెస్కి వేయమని చెప్పలే, తెలంగాణ వాదులకు వేయండి అని తిరిగినాం. తెలంగాణ వాదులు అంటే వీళ్ళే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అట్లా కొంచెం వ్యూహాత్మకంగా ఉన్నాం. ఓకే. తెలంగాణ వాదులకు వేయండి, తెలంగాణ అవసరం ఉంది అని చెప్పుకుంటూ వచ్చినాం. కానీ ఇన్నయ్య వీళ్ళందరూ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్తో వచ్చి అప్పటికి ఆయన వెళ్ళిపోయాడు. విషాదం ఏంటిదంటే 2004కి వెళ్ళిపోయాడు ఆయన. ఇన్నయ్య వెళ్ళిపోయాడు. ఓహో, ఎందుకు? ఇన్నయ్య వెళ్ళిపోవద్దని నేను చాలా ఒత్తిడి చేసిన. ఎందుకంటే ఇన్నయ్య ఉండాలి, ఎందుకంటే అది పెట్టి నడిపి అదొక ఒక పుంజుకోవడానికి కారణమైన వాళ్ళల్లో ఇన్నయ్య కూడా ఒకడు. కాబట్టి ఈయన 2003లో వెళ్ళిపోయేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, నువ్వు వద్దంటే అతనితో 100% కలిసిపోయినావు, అంటే స్టడీ ఫోరంను అలా కలపొద్దన్నా. నేను స్టడీ ఫోరం నీదిగా ఉంటూ నువ్వు టీఆర్ఎస్లో పనిచేయన్నా, కానీ స్టడీ ఫోరంను కూడా ఆయన కలపమంటే ఈయన కలిపాడు. కలిపిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి రావద్దు, ఇక నువ్వు అందులోనే ఉండాలి, మంచో చెడ్డో అందులోనే ఉంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది, నువ్వు బయటకు వస్తే తెలంగాణలో నువ్వు ఇంకో పని చేయలేవు అని చెప్పాడు. ఏం విభేదాలు ఏమొచ్చినాయి? ఇక విభేదాలంటే పర్సనల్గా నాకు తెలిసి ఒక పెద్ద కారణం ఒకటే, విభేదాలు 2-3 ఉండొచ్చు, కానీ పెద్ద కారణం ఒకటే. ఏంటిది కారణం అంటే, 2001లో వచ్చిన బై ఎలక్షన్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి కేసీఆర్ గెలిచాడు. 2002లో ఇంకొక బై ఎలక్షన్ వచ్చింది, కరణం రామచంద్రరావు చనిపోయాడు. కరణం రామచంద్రరావు అని ఆనాటికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన చనిపోయారు. మెదక్ నియోజకవర్గం అయింది. చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఇన్నయ్య టికెట్ అడిగాడు. టికెట్ అడిగితే ఆయన ఎప్పటికీ ఎఫ్సీలకి ఇస్తే బాగుండదు, నేను ఎఫ్సీని నువ్వు ఎఫ్సీని, వాళ్ళు ఎట్లా చూస్తారో ఒక బీసీకి ఇద్దాము అని చెప్పి అక్కడ పోచయ్య అని ఒక అడ్వకేట్ ఉంటాడు టీఆర్ఎస్ పార్టీలో, ఆ పోచయ్య అనే అడ్వకేట్కి ఇచ్చాడు సీటు. ఇది ప్రధాన కారణం అనుకుంటున్నాను నేను.
ఈయన పొలిటికల్ ఎజెండా ఉండేది ఇన్నయ్య గారు కూడా. ఈయనయ్య గారికి కూడా పొలిటికల్ ఎజెండా ఉంది. ఆయన కూడా ఎమ్మెల్యే కావాలని, ఆయన కూడా ప్రభుత్వంలో భాగం కావాలని ఉంది. ఉమ్, ఆయన 2004 దాకా ఆగితే ఆయనకు కావాల్సిన నియోజకవర్గం వచ్చేది, ఆయనకు కావాల్సిన పద్ధతిలో ఉండేవాడు. బహుశా 2004లో ఏర్పడిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒక 6 మంత్రుల్లో ఆయన ఒక మంత్రి అయి ఉండేవాడు ఈయనయ్య. ఓకే ఓకే. ఎంత చెప్పినా వినకుండా బయటకు వచ్చాడు. ఆ తర్వాత నుంచి మళ్ళీ కలవలేదు ఇక ఇక కలవలేదు. మొత్తానికి ఇప్పటి వరకు ఇంకా కలవలేదంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయినాక ఒకసారి కలిసినా అని చెప్తాడు, కానీ నాకైతే డౌటే. ఓకే కానీ వాళ్ళు ఎప్పుడు కలవలే. ఓకే. టీఆర్ఎస్ మూవ్మెంట్ జరుగుతుంది అంటే ఇప్పుడు, ఇక అప్పటి బాగానే నుంచి తిట్టడం మొదలుపెట్టాడు ఈయన. ఈయన ఆ. దగ్గర ఉన్న ఒక రోగం ఏంటిదంటే నిర్మాణం చేస్తాడు. ఉంది. ఈయన దగ్గర ఉన్న ఒక దాన్ని ఏమంటారు బలహీనతను లేదా ఒక అపమార్గం, తప్పుడు మార్గం ఏంటిది అంటే నిర్మాణం చేయడానికి చాలా పనిచేశాడు. ఫస్ట్ సిద్దిపేట ఉప ఎన్నికలో కేసీఆర్ గెలవడానికి ఎన్నికల ఏజెంట్ ఈయన చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన అన్ని వ్యూహాలన్నీ ఈయనవే. ఇంత చేసిన ఆయన మళ్ళీ బయటకు వచ్చి తిట్టకుండా ఉంటే బాగుండేది, కేసీఆర్ ఇట్లా అట్లా అది ఇదని. ఆయన అప్పటికి సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. ఇంకా ఇష్టం ఉన్నట్టు తిట్టడం మొదలుపెట్టి అప్పుడు ఎంతో కొంత బయట అనే దాని ప్రకారం ఈయన చంద్రబాబు నాయుడు సహకారం కూడా తీసుకున్నాడు. ఇన్నారెడ్డి ఓకే. తీసుకొని తిట్టడం మొదలు పెడితే ఇంకే మేము కూడా ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. లేకపోతే మాకు కూడా మమ్మల్ని కూడా అన్నాడు, దేశపతిని నన్ను పట్టుకొని మీరు కేసీఆర్ చెంచాలన్నాడు. ఇవన్నీ అన్నాడు. కేసీఆర్ తొత్తులు, కేసీఆర్ చెంచాలు అని మాట మాకు కూడా ఉపయోగించారు. మా సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. మీరు ఎటువంటి ఆలోచనలతో అంటే సహకరించేది కేసీఆర్ గారికి? అంటే మేము ఒకటే నేను 2003లో ఆయనకు దగ్గర అయ్యాను. 2004లో కోదండు మేమంతా కలిసి వ్యూహాత్మకంగా మేమనుకున్నది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఒకటి చూసినాం, తీవ్రవాదంతో పోతే అది కూలుతుంది, 0 అయింది. 69లో ఒకటి చూసాం, 69లో ఒకటి చూసాం. నేనన్నది 96 నుంచి 2000 దాకా ఈ లెఫ్ట్ భావజాలంతో ఉంటే దాన్ని తొక్కారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 100% రాజకీయ వ్యూహంతో నడవాలి, రాజ్యాంగబద్ధంగా నడవాలి. అందుకని రాజ్యాంగ ప్రకారంగా నడవాలనే కేసీఆర్ లైనే కరెక్ట్ అనేటువంటిది మేము అనుకున్నాం. దాంతో నడవాలనేది మా కోర్ టీం, విద్యావంతుల వేదిక లేదా రచయితల వేదిక కోర్ టీం అనుకున్నాం. అట్లా నడిచినాం. ఓకే. అట్లా నడవడం వల్ల కేసీఆర్తో ఇంకా దగ్గర అయినాం. కేసీఆర్ తీసుకుంటున్న ప్రతి స్టెప్లో కూడా మేము ఉన్నాం. 2004 తర్వాత ఆయన పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ సంబురాలు చేశాడు హైదరాబాద్. 4 రోజులు పెద్ద హడావుడ్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో. అది బ్రహ్మాండంగా జరిగింది. దాంట్లో నేను కూడా యాక్టివ్ రోలు, మా దేశపతి యాక్టివ్ రోలు, రసమై బాలకిషన్ యాక్టివ్ రోలు, అందరూ మనోళ్ళంతా. ఇవన్నీ బిగినింగ్లో జరుగుతున్నట్టు. అవునవును. కానీ ఇక్కడ ప్రతిదానికి ఒక పైసాన్ అంశం ముడిపడి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో సరే చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మరి దాంట్లో నిజమే తెలియదు కానీ ఉద్యమాలు అప్పుడు వంట వార్పు జరిగినప్పుడు స్వచ్ఛందంగా జనమే వేసుకొని వంట వార్పులు చేసేది ఆ ఎక్స్ట్రీమ్ ఉద్యమంలో. కానీ మొదటి రాజకీయ పార్టీగా కేసీఆర్ గారికి ఆ నిర్వహణ మొత్తం అంటే అంతకుముందు పనిచేసే అనుభవము ఎంతో కొన్ని సంపాదించారు కాబట్టి ఇది తోడైంది అనుకోవచ్చా? అంటే సంపాదించడం అంటే ఆయన ఆర్థికంగా కష్టాలు పడ్డాడు. చాలామంది అంటారు ఏమంటే ఆయనకేంది ఇట్లా అట్లా అంటారు, కానీ నాకు తెలిసి ఆయన సిద్దిపేటలో ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాడు ఉద్యమం కోసం. అప్పుడు ఉద్యమం కోసం డబ్బులు ఎప్పుడు 2001 నుంచి 2004 మధ్య కాలంలో పార్టీ నడపడానికి కావలసినంత డబ్బు లేదు ఆయన దగ్గర. ఇక అది చెప్పొచ్చో చెప్పరాదో కానీ ఇన్నయ్యకు ఆయనకు వచ్చిన తగువులో కూడా ఈ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అంటే ఇన్నయ్య ఎక్కడో డబ్బులు తెమ్మంటే తెచ్చాడు, అది ఆయన రీపే చేయలేదు. ఆ రీపే చేయకపోతే ఈయన తెచ్చిన వాళ్ళు ఈయనను ఒత్తిడి చేశారు, ఇన్నారెడ్డిని ఒత్తిడి చేస్తే ఆయన ఒక తప్పనిసరి పరిస్థితులలో సంగతి ఏంది ఇస్తావా అయ్యో అని కూర్చున్నాడు. ఆయన ఇయ్యలేదు, ఈయన వెళ్ళిపోయాడు. రాముల్ నాయక్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? రాముల్ నాయక్ కూడా అప్పటికే ఉన్నాడు. ఉన్నారు వాళ్ళు. ఓకే. రాముల్ నాయక్ కూడా అప్పటికే ఉన్నాడు. ఓకే. అంటే మేము దగ్గర అయినాటికి ఉన్నాడు ఆయన. ఓకే. 2009 వచ్చేసరికి అయితే ఎప్పుడు 2004 తర్వాత ఆర్థికంగా ఈయనకు వెసులుబాటు వచ్చింది. 2004 తర్వాత ఈయన కేంద్ర మంత్రి అయినాడు. ఇక్కడ లోకల్గా ఒక 6 మంత్రులు ఉన్నారు. దానికి ఒక భవనము, దానికి కొంత ఆర్థిక స్తోమత అవన్నీ వచ్చినాడు. అప్పుడు ఒక డైలాగ్ అంటుండే, ఎప్పుడు నేను నా పద్ధతిలో వచ్చి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఏం లేదన్నా మనకు బాగానే ఉంది, కారులో పంపిస్తాను నిన్ను అనేవాడు. సిద్దిపేటకు కారులో పంపిస్తానే రాత్రి 12 కానీ 1 గంట కానీ అప్పుడు కారు ఇచ్చి పంపించే సిద్దిపేటకి ఇంటినే వస్తే. అట్లా అనేవాడు. అట్లనే ఇంకొక మాట పబ్లిక్గా అన్న మాట ఒకటి ఉంది, ప్రభుత్వం పెట్రోల్ పోసుకొని మనం ప్రజా ఉద్యమం చేద్దామని.
ఓహో! ఈ మాట కూడా. ఓకే. అంటే ప్రభుత్వంలో ఉండి పెట్రోల్ పోసుకొని ప్రజా ఉద్యమాలు నడుపుతాం. సో, చాలా వరకి ఇప్పుడు గతంలో మీకు అంటే రాములు నాయక్ గారు మొన్న రీసెంట్‌గా వచ్చిర్రు. తర్వాత గాది నాయక్ గారు గతంలో చాలా సార్లు మాట్లాడినప్పుడు గాని, మీరు ఆ టీమ్ అంటున్నారంటే, ఉమ్, మా భార్య ఇద్దరమే ఉన్నాం. ఉమ్, ఏందది? మాకు కొంచెం పూర్తిగా తెలవదది. ఆ డైలాగ్ ఏందనేది. చెప్తా. సోడు పెట్టుకుంటే ఎక్కువ, అదే ఈ చిన్నది పెట్టుకుంటే బీబీ మియా, బీబీ మియా. బీబీ మియా ఆ! ఆ భార్య నేను ఇద్దరమే ఉన్నాం. ఆ! మా ఆ! పిల్లలు ఇక్కడ లేరు. లేరు. మా పిల్లలు ఇద్దరు వెల్ సెటిల్డ్. హ్మ్. అమెరికాలో వాడు ఏదో పెద్ద ఉద్యోగం, ఆమె పెద్ద ఉద్యోగం. హ్మ్. వాళ్ళు ఇటు రారు. హ్మ్. బీబీ మియా ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. హ్మ్. ఈ ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు దేని మీద ఆశ లేదు. హ్మ్. తెలంగాణకు ఒక కావలి కుక్కలాగా నేను పనిచేస్తాను, పనిచేస్తాను. ఉద్యమానికి నడుపుతాను. అవును. ఎక్కడైనా నేను తెలంగాణకు సంబంధించిన ఉద్యమం ఎత్తుకొని మెడ మీద కాడి మొయ్యలేక కింద పడేస్తే మీరు రాళ్లతో కొట్టి చంపండి. హ్మ్. ఇది ఆయన డైలాగ్. అవును. రాళ్లతో కొట్టి చంపండి హ్మ్. అని చెప్పి ప్రజలు నమ్ముతలేరు అనేటువంటి ఉద్దేశంతో, లేదా నమ్మడానికి వీలుగా ఉండేటటువంటి ఒక డైలాగు బీబీ మియా ఇద్దరమే, హ్మ్. మాకు ఇంక దేంతో అవసరం లేదు, మాకు ఇంత దొరుకుతుంది, ఇంత తింటాం పంటాం అయిపోతుంది. హ్మ్. కానీ నేను తెలంగాణ ప్రజలు పడుతున్న అవస్థ, తెలంగాణ రావాల్సిన ఆవశ్యకత, రాష్ట్రం ఏర్పడాల్సిన ఆవశ్యకత 69లో దెబ్బతిన్నాం, తిరిగి దెబ్బతినొద్దు అనేటువంటి ఒక పట్టుదలతో దీన్ని నడుపుతున్నా. హ్మ్. అయినా నా మీద మీకు ఇట్లా రాజ్యాంగబద్ధంగా తెచ్చుకుందాం, ఆర్టికల్ 3 ప్రకారం తెచ్చుకుందాం, కానీ ఈయన ఎక్కడ మధ్యలో ఇడిచేస్తాడని భయం మీకు ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడైనా నేను మొయ్యలేక కింద వేస్తే మీరు రాళ్ళతో కొట్టి చంపండి. హ్మ్. ఇది ఆయన డైలాగ్. మరి తర్వాత ఏం జరిగింది? మళ్ళీ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి కేటీఆర్ గారు రావడం. కుటుంబం అంటే వచ్చిండ్రు, అది దానికి వచ్చిండ్రు. ఓకే. హ్మ్. అంటే అప్పుడు ఆ రోజు ఆ వ్యూహంలో ఆ ఇప్పుడు మాటలో ఉన్న ఎప్పుడైనా మనకు తెలియంది కాదు, రాజకీయాలు. రాజకీయాలే కదా ఎక్కడైనా. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్నాడు ఆయన అప్పుడు. ఎవరు? సుమతి శతకకారుడు బద్దెన. ఎప్పుడు 600-700 ఏళ్ళ కిందనే అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే గిలగిల ఉంటుందో, గిలగిల ఉన్న చోటికి నలుగురు వస్తారు, రావడం తప్పని నేనైతే అనుకోను. వాళ్ళు ఆయన ఆనాడు ఉన్న పరిస్థితిని చెప్పాడు, 2003లో ఉన్న పరిస్థితి చెప్పాడు, 2006లో ఉన్న పరిస్థితులలో వాళ్ళు వచ్చారు. రావద్దంటే కూడా కాదు. ఎందుకు వచ్చిండ్రు అంటే కాదు కదా. అక్కడికంటే ఇక్కడ బాగుంటే ఇక్కడికి వస్తారండి ఎవరైనా. అంటే అప్పటి వరకు వద్దని విభేదించి చాలా మందితో మా నాన్నను తప్పుదారి పట్టిస్తున్నాం కూడా ఫోన్ చేసి రామారావు అది ఎప్పుడు 2009 నిరాహార దీక్ష నాటికి కూడా అన్నారు. 2009లో కేటీఆర్ కానీ కవిత కానీ ఎవరో ఒకరు అన్నారు, నాకు గుర్తున్న కాడికి ఎవరో ఒకరు అన్నారు, మా నాన్నను చంపుతారా మీరు, ఇదేంది ఈ నిరాహార దీక్ష, ఆమర నిరాహార దీక్ష అంటే చచ్చిపోయేదాకా ఇట్లా ఉంటే, మా నాన్నకి ఏదన్నా జరిగితే చనిపోతే ఎవరు బాధ్యులు అని గట్టిగా మాట్లాడిండ్రు. కాబట్టి ఆయన తెలంగాణ ఉద్యమం వైపు వస్తే కూడా వాళ్ళు అని ఉన్నారు. ఆఫ్ ది రికార్డ్, సుమారుగా ఆన్ ది రికార్డు 2009లో అన్నట్టుగా ఏదో ఒకటి దొరుకుతుంది మనకు. 2009లో అయితే ఈ మాటలు అన్నారు. 9లో మళ్ళీ ఇప్పుడు 9లో ఆయన నిజంగానే చావు బతుకుల మధ్య ఉన్నాడు. లేవలో కొద్దిమంది మాట్లాడతారు, ఆయన నిరాహార దీక్ష విడ్రా చేసుకున్నాడు, పానీయం తాగాడు, ఉస్మానియాలో మేము శివయాత్ర ఇప్పుడు శివయాత్ర మీకు అకస్మాత్తుగా ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ ఎందుకుంది అంటే మీరు ఆయన తీసుకుంటాడని మీరే అనుకొని ముందే శవం బొమ్మ ఏదో తయారు చేసి పెట్టుకున్నారు. అంటే పబ్లిక్లో కాన్ఫిడెన్స్ లేదు. అచ్చా, మీకు ఎందుకు పూర్తిగా బయటపడేదాకా చూడలేదు? ఇప్పుడు మేమన్నామని ఆయన ఎల్లయ్య అంటాడు, ఎల్లయ్య నా స్టూడెంటే, ఎల్లయ్య అన్నాడు, ఎందుకు తొందరపడ్డారు మీరు? మరి అదేదో తేలినాక చేయనుంటారు కదా. గద్దరు లేదా ఎల్లయ్య వీళ్ళు కదా ఎక్కువ అన్నది, శివయాత్ర మేము చేసినాకనే మళ్ళీ ఆయన నిరాహార దీక్ష కొనసాగించాడు. మరి ఇప్పుడు ఆయన అదేదో పూర్తిగా కన్ఫర్మ్ అయ్యి తాగి ఆయనతో జైలు నుంచి బయటకు వచ్చేదాకా ఆగనుంటారు కదా. ఎందుకు తొందరపడ్డాను మరి మీరు శివయాత్ర తెల్లారి చేయొచ్చు కదా, ఆనాడు ఎందుకు చేయాలి? తర్వాత ఆయన నిరాహార దీక్ష చేయాలని మీరు శివయాత్ర చేసుడేంది? నేను ఒక ఉద్యమకారుడిగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు తొందరగా నా చేతిలోకి తీసుకోవాలనే ప్రయత్నం తెలంగాణ ఉద్యమంలో జరిగినాయి. అంటే చాలా మంది కేసీఆర్తోనే అంటారు, కేసీఆర్ విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యమాలు నడవద్దు, ఈ సోషల్ యాక్టివిస్ట్ మీద ఉద్యమాలు నడవద్దు, రాజకీయ సెంట్రిక్ గా ఉద్యమాలు నడవాలనేది ఆయన ఆలోచన, అందుకే ప్రతి సందర్భంలో ఆయన ఇష్టమైనట్టుగా చేసిండు అని అంటారు. అవును, ఇప్పుడు ఆయన రాజకీయంగా ఉద్యమం నడపాలనుకున్నాడు కనుక ఆయన సెంటర్గా ఆలోచించాడు. అంటే అందుకే విద్యార్థులు ఎందుకు వద్దన్నాడు అంటే నేను అనుకుంటున్నా, నేను మధ్యలో ఉన్నాను,
నేను విద్యార్థిగా లేను, రాజకీయ నాయకుడిగా లేను, ఒక రచయితగా, ఒక స్పెక్టేటర్గా, కాలాన్ని పరిశీలిస్తున్న వ్యక్తిగా నేను అనుకుంటున్నది ఏంటిదంటే 69లో విద్యార్థులు ప్రధానంగా ముందుకొస్తే జరిగింది ఏంటంటే కొద్దిగా అది చేతుల్లో లేకుండా హింసకు దారితీస్తుంది. దారితీసిన తర్వాత అది మండుతుంది, మళ్ళీ చల్లారుతుంది అనే ఉద్దేశంతో ఇది రాజకీయంగానే నడవాలి ఉద్యమం, ఎక్కువ రోజు సస్టైన్ అవుతుంది, అది సరిగ్గా పార్లమెంట్లో మనం ఆ రూట్లో వస్తాము అనేటువంటిది ఆయన ఆలోచన. అందులో తప్పే ఉంది రాజ్యాంగబద్ధంగా అన్నప్పుడు. పేరు సంపాదించడం కోసం అవును, పేరు సంపాదించడం అంటే పేరు అందరు సంపాదించారుగా, అది లేకపోతే ఇవాళ నీకు వచ్చేదా? చాలా కష్టం కదా. ఇవాళ నా ఫ్రెండ్ కనుక మాట్లాడుతున్నాని నిన్న మిత్రుడు పృథ్వీరాజు కూడా అంటున్నాడు, నా ఫ్రెండ్ అయినందుకే మాట్లాడలే, నాకు ఒక వ్యూహం ఉంది. నా ఫ్రెండ్ అయితే మరి నేను 2001లో ఆయన పక్కకి ఎందుకు చేరలేదు? 2003 దాకా ఎందుకు ఆగాను? 2 ఏళ్ళు ఆగాను కదా. 2 ఏళ్ళు ఎందుకు ఆగాను? 2 ఏళ్ళు ఆగినా అంటే ఆయన నడుపుతాడా, నడపడా, ఉంటాడా, ఉండడా, ఇవన్నీ చూశాను నేను. ఓకే, మరి 9లో ఎందుకు ఇంతటి విప్లవాన్ని, లేకపోతే ఈ ఆలోచనని, బెల్లలిత వాళ్ళ వంటిని హతమార్చి గద్దర్ లాంటి వాళ్ళ వెన్నులో బుల్లెట్ దించినటువంటి చంద్రబాబుతో మళ్ళీ ఎందుకు రాజకీయంగా కేసీఆర్ పొత్తు ఇక అది ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటిదంటే, మనకి ఇంకా వ్యతిరేకించే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే పార్టీ ఒకే ఒక్కటి. అప్పటికి బీజేపీ ఒప్పుకుంది, కాంగ్రెస్ ఒప్పుకుంది, ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత బలమైన పార్టీలలో సిపిఐ కూడా ఒప్పుకుంది అప్పటికే. ఈ ఒప్పుకోని పార్టీ సిపిఎం ఒకటి, ఈ తెలుగుదేశం ఒకటి. సిపిఎం సంగతి వాళ్ళది పర్మనెంట్గా వాళ్ళు ఒప్పుకోమనేటువంటి దీంతో ఉన్నారు. తెలుగుదేశం ఒక బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి తెలుగుదేశంను ఒప్పిస్తే ఆ అడ్డంకి కూడా తొలగిపోతుంది అనేది ఆయన వ్యూహం. కాబట్టి మీతో పొత్తు పెట్టుకుంటే మాకు లెటర్ ఇవ్వాలి. తెలుగుదేశం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రిటర్న్ గిఫ్ట్ ఎస్ లెటర్ ఇస్తే మేము మీతో పొత్తు పెట్టుకుంటాం అన్నాడు. లెటర్ ఇచ్చారు వాళ్ళు. లెటర్ ఇచ్చారు కనుక ఆ లెటర్ నీకు ఉపయోగపడ్డది కదా. అంటే తెలుగుదేశం కూడా తప్పుకోవడానికి లేదు కదా, నేను చేయలేదు, నేను వ్యతిరేకిస్తున్నా అనడానికి లేదు. కాబట్టి వ్యూహాత్మకంగా ఆయన నిరికిచ్చినట్టే కదా. ప్రజలు యాక్సెప్ట్ చేయలే, అది వేరే విషయం. ప్రజలు రాజశేఖర రెడ్డి పట్ల అభిమానంతో ఉన్నారు. అప్పుడు రక్తపు చుక్క కూడా నేల కొరకుండా రాజ్యాంగబద్ధంగా తీసుకొద్దామన్న తెలంగాణని 1200 మంది చనిపోయారు కదా. 1200 మంది చనిపోవడానికి నిజానికి భావోద్వేగం పెరగొద్దు అని ఆయన ఒక పక్క నుంచి అంటున్నప్పుడు విద్యార్థులే దీంట్లో ఎక్కువ కీలక నష్టపోయింది, లేదా ఎక్కువ ప్రాణత్యాగం చేసింది విద్యార్థులే. నేను విద్యార్థుల్ని ప్రాణత్యాగం చేసినందుకు తక్కువ చేసి చూడను, కానీ అట్లా ఎమోషనల్ కావద్దు అనేటువంటిది ఆయన వ్యూహంలో ఉంది. కానీ ఏ ఉద్యమం అయినా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం అంటే ఇప్పుడు వాళ్ళు పోసుకొని ఉన్నప్పుడు వాళ్ళు ఆపుకున్నారు. వాళ్ళని విమర్శించే వాళ్ళు ఇది బాగుంది, మీకు అగ్గిపెట్ట దొరకలేదా, అగ్గిపెట్టి నన్ను అడిగి తిత్తు కదా అని వాళ్ళ రేవంత్ రెడ్డి కాడ నుంచి మొదలు పెడితే ఎవరు పడితే వాళ్ళు అంటున్నారు. ఇది బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆగింది వీళ్ళు చూసిండ్రా లేదా? అంటే వినండి, ఇప్పుడు వాళ్ళు మీద పెట్రోల్ పోసుకున్నారండి. ఒక హరీష్ రావు, ఒక రామలింగారెడ్డి, నాకు తెలిసి సిద్దిపేటలో వాళ్ళు పెట్రోల్ పోసుకున్నాక అగ్గి పెట్టుకోలేదు. ఓకేనా? అది మీరు చూశారు కదా. వాళ్ళు పెట్టుకోలేదని మీకు తెలుసు కదా, మీరెందుకు పెట్టుకుంటారు? వాళ్ళ నాయకత్వంలో వాళ్ళే ఆదర్శం కదా మీకు. హరీష్ రావుని చూసి మీరు పెట్రోల్ పోసుకున్నారు కదా, మరి ఆయన పుల్ల పెట్టుకున్నప్పుడు మీరెందుకు పెట్టుకోవాలి? మీరు ఆదర్శాన్ని అట్లా కాదు, ఇప్పుడు మీరు ఒకరిని ఆదర్శంగా ఉండి మేము పోసుకున్నాం అంటారు కదా, ఒకరిని ఆదర్శంగా ఉండి పోసుకున్నప్పుడు ఆ ఆదర్శం అక్కడి వరకు ఆగితే మీరెందుకు ఆగలేదు అంటున్నాను నేను వాళ్ళ త్యాగాన్ని తక్కువ చేయడానికి మాట్లాడతలేను. వీళ్ళు పోసుకున్నందుకే అని మాట్లాడడం అనేది ఉద్యమ వ్యతిరేకులు మాట్లాడే మాట, అది నేను ఒప్పుకోను. వాళ్ళు చేసుకోకపోవడం, వాళ్ళు అగ్గిపుల్ల గీసుకొని వేసుకోకపోవడం అనేటువంటిది అది వాళ్ళ వ్యూహం. వ్యూహాత్మకంగానే జరిగింది. ఆమరణ నిరాదీక్ష అంటే ఆయన చచ్చిపోతాను పెట్టుకున్నాడా? తెలంగాణ రావడానికి ప్రజల్లో ఇది ఎంత వరకు వెళ్ళాలో అంత దూరం తీసుకెళ్ళడానికి నమ్మిన వాళ్ళని, వాళ్ళ నాయకత్వాన్ని చూసిన వాళ్ళు ఎమోషన్గా తీసుకునే సిచ్యువేషన్ లేదా? ఎమోషన్గా తీసుకోలేదు, అంతా తీసుకునే సిచ్యువేషన్ ఉంది కాబట్టే తీసుకోవద్దని చెప్పినాం. ప్రతి ఒక్కళ్ళని చెప్పినాం, తిరిగి చెప్పినాం. ఎవరు తీసుకోవద్దని చెప్పినాం. ఎవరు వింటారు? నేను పాట రాశాను చేసుకోవద్దు అని. మరి పాట రాస్తే ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు పాట రాస్తే ఆగిపోవాలి కదా, ఎందుకు ఆగిపోలేదు? నేను ఎవరిని తక్కువ, ఇప్పుడు ఆత్మత్యాగం అనేది అన్నిటికంటే విలువైంది, నాకు తెలుసు. అది
నేను విప్లవోద్యమాల్లో చూసి ఉన్న అన్నిటికంటే విలువైంది లోకంలో ఏదన్నా ఉందంటే ప్రాణత్యాగమే. ఆ ప్రాణత్యాగం చేసిన వాళ్ళ పట్ల నాకు మొదటి గౌరవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారి దగ్గర నుంచి కానిస్టేబుల్ కిష్టే కానుంచి సువర్ణ కానుంచి వీళ్ళందరి పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. మొదటి గౌరవం నేను వాళ్ళకి ఇస్తాను. కానీ ఒకవైపు నుంచి ఎవరు చేసుకోవద్దని చెప్తుంటే కూడా మీ నాయకులు చెప్తున్నా, మాలాంటి మధ్యలో ఉండే వాళ్ళని చెప్తున్నా, ఎవరు చెప్తున్నా వీళ్ళు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు? పట్టించుకోవాలి కదా. ఆయన రక్తం చుక్క కింద పడొద్దు అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు ఎవరి రక్తపు చుక్క అయినా కూడా విలువైందే, ఎవరి గర్భశోకమైనా విలువైందే, ఎవరి తల్లి శోకమైన దుఃఖమైన విలువైందే. ఆ తల్లికి శోకం పెట్టి పోవాల్సిన అవసరం ఏంటిది? ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది. వస్తే తెలంగాణ వస్తుంది, రాకపోతే రాదు. మనం ఎందుకు ప్రాణం తీసుకోవాలి అంటున్నా. నేను కూడా అంటున్నా. నేనైతే ఊరేగింపు తీసేటప్పుడు ఊరేగింపులో ఎవరైనా డైలాగ్ కొడితే ప్రాణాలైనా అర్పిస్తాం, తెలంగాణ రాష్ట్రం సాధిస్తాం అని డైలాగ్ కొడుతుంటే పిచ్చిమాట మాట్లాడకుంటుంటుంది. నేను పోయి ఆపేవాడిని ఆ స్లోగన్ ఇవ్వకుండా. ఎందుకంటే ఆ స్లోగన్ ఎఫెక్ట్ ఎట్టుపోతుందో తెలియదు. ప్రాణాలైనా అలాంటి ఎమోషన్ అయితే కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయింది కనుకనే వాళ్ళు చనిపోయినారు. వీళ్ళకేమో కంట్రోల్ ఉంది. వీళ్ళది రాజకీయ వ్యూహం, అవతలి వాడిని బెదిరించేటటువంటి పద్ధతి. ఒక మెచ్యూరిటీ ఉన్న చోట బెదిరించడం వరకే చూస్తాం. కానీ దాన్ని రియల్ అనుకున్నారు కదా చూసే స్టూడెంట్స్ కానీ, లేకపోతే అదేనబ్బా, మెచ్యూరిటీ ఉన్నప్పుడు మెచ్యూరిటీ మనలో కూడా రావాలి కదా అంటున్నా నేను. ఉద్యమాల్లో కూడా మెచ్యూరిటీ రావాలి. ఆవేశంతోనే అన్ని పనులు సమకూరవు. అంటే నా అభిప్రాయం నేను చెప్తున్నా. ఒక రచయితగా నేను అనేక ఉద్యమాల్ని దగ్గరగా చూశాను, చాలా సమీపంగా దగ్గరగా చూశాను. సో ఇటీవల గవర్నమెంట్ వచ్చింది సార్, తెలంగాణ ఫామ్ అయింది, గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం సక్సెస్ అయింది, అంతా బాగుంది. సో 10 years ఆఫ్ కేసీఆర్ గవర్నెన్స్ పైన ఇప్పుడు నేను ఈ మాట అన్నందుకు నన్ను కూడా తప్పుపడతారు నాకు తెలుసు. బట్ నేను చెప్పాలి. ఎవరైనా ప్రాణం వదులుకునడం, ప్రాణం కంటే విలువైంది ఇంకా లోకం లేదు. కాబట్టి దాన్ని వదులుకోవద్దని తొందరగా కొట్టాడాలి. మనం కొట్టాడాలని చెప్తాం. ఇప్పుడు నిరుద్యోగం ఉంది, ఎవరో ఉద్యోగం రాకపోతే చనిపోతున్నారు, ఎవరో భార్య రాకపోతే చనిపోతున్నారు, ఎవరో సెల్ ఫోన్. ఎమోషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయింది, చాలా ఉవ్వెత్తిన ఎమోషన్. ఇప్పుడు ఉదాహరణకి ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు మెచ్యూరిటీ కూడా క్యారీ ఫార్వర్డ్ కావాలనేది నా ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఆ ఉద్యమం లేదు. ఇవాళ సెల్ ఫోన్ కొనియకపోతే చనిపోతున్నారు, రీఛార్జ్ చేయకపోతే చనిపోతున్నారు. ఏంటిది అది? ఈ టెండెన్సీ ఎందుకుంది అంటే వాళ్ళకి రాజకీయ వ్యూహము, రాజకీయ మెచ్యూరిటీ ఉన్నా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి రాజకీయ వ్యూహాలు రావాలి, ఉద్యోగాలు సంపాదించాలని. అవునబ్బా, నువ్వు చనిపోయిన తర్వాత ఉద్యోగం ఎవరికి వస్తుంది? నువ్వు ఉంటే కదా ఉద్యోగం వచ్చేది. నువ్వు ఉండాలి కదా, నువ్వు ఉండాల్సిన వాడివి కదా. నువ్వు ఈ లోకాన్ని నీ తల్లిదండ్రులకు నువ్వెవరు? తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడివే కదా. నువ్వు పోతే ఎట్లా? తల్లిదండ్రుల విషయం ఎవరు చూసుకోవాలా? కానిస్టేబుల్ కిష్టయ్య భార్య ఉంది, మరి నువ్వు చనిపోతే భార్య ఎట్లా బతకాలా? రైతులు ఆత్మకున్నారు, రైతులు చేసుకోవటం అంటే ప్రాణత్యాగం విలువైందని నేను మొదట చెప్పాను. మనకు కాసేపటికి విముక్తి దొరుకుతుందేమో, కానీ నీ భార్య, నీ పిల్లలు, రైతు కుటుంబంలో ఆ స్త్రీ ఎంత కష్టపడాలి? ఇంతమందిని ప్రేరేపించింది ఎవరు అంటారు సార్? మరి ఏది ఇంతమంది మరణానికి కారణమైంది, ప్రేరేపించింది ఎవరు? నేను అనుకోవటం ప్రేరేపణ అనేటువంటి దాని వెనక లేదు. ఆ సమాజానికే ఓడిపోతామనేటువంటి భయంలో టెండెన్సీస్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. గెలుస్తామనే ధైర్యంతో ఉంటే. ఇప్పుడు విప్లవోద్యమాన్ని కూడా నేను చూశాను, పోరాడి చనిపోయారు, అది ప్రాణత్యాగమే. తెలంగాణ ఉద్యమం చూశాను, వస్తుందో రాదని భయంతో చనిపోయారు, ఇది ప్రాణత్యాగమే. అది భయం అంటారా? ఏంటిది మరి? ప్రేమ కాదా? ఏంటిది? ఇప్పుడు దశా దిశ చూస్తూ అంటే అక్కడ ఎవరన్నా చెప్పారా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడాలంటే నువ్వు చేసుకోవాలని? ఎవరన్నా ఒక్కరు చెప్పారా? ఎవరన్నా చెప్పారా? ఒక్కరు. వాళ్ళ ఓపెన్ కాల్ ఎక్కడ కనపడలేదు. ఓపెన్ కాల్ ఎక్కడన్నా ఉందా? మరి ఎక్కడ లేనిది ఎందుకు వచ్చింది? మధ్యలో కొట్లాడి కదా చనిపోవాలి. అవసరమైతే ఆ ప్రభుత్వంలో ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కదా పోవాలి. అది కాకుండా ఇది ఎట్లా జరిగింది? ఏం చెయ్యలేమనేటువంటి దాంట్లో వచ్చే కదా జరిగింది. అది భయం అంటారా? భయం కాకపోవచ్చు, అసహాయత కావచ్చు. భయం కాకపోతే అసహాయత. సరే, ఇక తెలంగాణతో వచ్చింది. ఈ రోజు మనం అమరవీరుల గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాల్సింది. డెఫినెట్గా వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ త్యాగాన్ని తక్కువ అంచనా వేస్తలేము. వాళ్ళ త్యాగాలు కూడా దీంట్లో తెలంగాణ ఉద్యమం వేడెక్కడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి
తప్పకుండా దోహదపడ్డాయి. ఒక శ్రీకాంతచారి త్యాగం లేకుండా, ఒక కానిస్టేబుల్కి ఇష్టే త్యాగం లేకుండా, ఒక సువర్ణ త్యాగం, ఒక బుచ్చిరెడ్డి, ఒక విజయ్ అనే పేరు ఏదో రెడ్డి ఉంది ఆయన, వీళ్ళంతా చాలామంది పేర్లు నిజానికి 1200 ఈ 1200 మంది పేర్లు కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ రాసేటటువంటి పరిస్థితి లేదు. వీళ్ళందరి పేర్లు లిఖించి అవన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఒక అమరధామం కట్టారు. అమరధామంలో వీళ్ళ పేర్లు, వీళ్ళ చరిత్ర, వీళ్ళ ఫోటోలు అవన్నీ అక్కడ పెట్టాలి. అవి గత ప్రభుత్వం పెట్టలేకపోయి ఉండొచ్చు, ఈ ప్రభుత్వం పెట్టాల్సిన. బట్ ఫైనల్లీ గవర్నమెంట్ వచ్చింది సార్. 10 years ఆఫ్ గవర్నమెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే 10 years ఆఫ్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? ఏ ఆకాంక్షల కోసమై తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు రచయితల సంఘంగా మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్రలు, మీ పాటలు, మీ యొక్క పుస్తకాలు వెలువడ్డాయో ఆ లక్ష్యాలని ఎంత మేర సాధించుకోగలిగినాం 10 ఏళ్ళ ప్రభుత్వం, గత 10 ఏళ్ళ ప్రభుత్వం? ఇప్పుడు ఒక సమాజం మీద జరిగిన ఆధిపత్య దోపిడీ 70 ఏళ్ళది. ఒక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు, అందులో 10 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంది, 2 ఏళ్ళు ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ఈ 10 ఏళ్లలో ఉద్యమం ప్రధానంగా కోరుకున్నది రాష్ట్రం ఏర్పాటు అనేది మెయిన్ ఎజెండా. దానికి సపోర్టివ్గా 3 జయశంకర్ సారు సూత్రీకరించినవి 3 నినాదాలు ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 జయశంకర్ సారు సూత్రీకరించాడు, సిద్ధాంతీకరించాడు. సో నీళ్ళ విషయంలో కొంత పని నడిచింది. ఎవరి అభిప్రాయాలు ఎట్లున్నా నేను 2 తీర్లు మాట్లాడలేను కనుక నేను ఒకటే తీరు మాట్లాడతా కనుక నీళ్ళ విషయంలో పని నడిచింది. ఎంతమంది ఎన్ని రకాలన్నా కాళేశ్వరం డెఫినెట్గా తెలంగాణకు వరప్రసాదం. చాలామందికి అది అర్థం కావటం లేదు. ఎల్నినో లాంటి ఒకటి వాళ్ళ వాతావరణం ఏర్పడి వానలు 4 రోజుల నుంచి పడలేదు, అయినా కూడా ఊర్లలో ఎంతో కొంత పంటలకి నీళ్లు దక్కుతున్నాయి అని అంటే బికాజ్ ఆఫ్ కాళేశ్వరం. గ్రౌండ్ వాటర్ ఉందండి, మా ఊరికి కాలువ రాలే, నాకు కోపం ఉంది వాళ్ళ మీద. బందారంకు నేను కనీసం ఒక డజన్ సార్లు ముఖ్యమంత్రి గారిని, ఒక డజన్కు పైగా సార్లు హరీష్ రావు లాంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిని నేను అడిగి ఉన్నాను. అయినా నా ఊరికి కాలువ రాలే. కాలువ రాకపోయినా కోపంతో ఉన్నా నేను కాళేశ్వరం ఆహ్వానిస్తున్నా. ఎందుకనంటే మా ఊర్లో గ్రౌండ్ వాటర్ పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి. బోర్లు వేసుకుంటే నీళ్లు పడుతున్నాయి, బోర్లలో నీళ్లు ఉన్నాయి. ఈ ఎల్నినో టైంలో కూడా నీళ్ళు వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయంటే అది ఉన్నది కనుక వెళ్తున్నాయి. కాబట్టి ఈ వాస్తవాన్ని మనం గుర్తిస్తే నీళ్ల సమస్య కొంతవరకు పరిష్కారం అయింది. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇదొకటే కాదు చెరువులు బెటర్ అయినాయి. చెరువులు కూడా 2009లో 10లో నేను కొన్ని చెరువులు తిరిగి చూసినాం. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకినట్టు, చెరువులు నింపినటువంటి ఒక సన్నివేశాన్ని కూడా నేను చూసినాను. నేను ఊహించింది కాదు, కళలో చూసింది కాదు, నిజంగా చూసింది. నేను చెరువులు తిరిగి చూసినాం. కాబట్టి ఇది కూడా ఒక నీటికి సంబంధించి కొంత ప్రయత్నం అయితే నడిచింది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అంటున్నారు కాబట్టి నేను ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని. స్వయంగా మా నాన్న వ్యవసాయం, తాత వ్యవసాయం చేసిన వ్యవసాయ భూములను కూడా ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రాజెక్టుకి ఇచ్చిన మేము భూములని. అట్లా చూసుకుంటూ పోతే ఇప్పటికీ ఆ రోజు 2004, 7, 9 ఈ ప్రాంతంలో ఏ బోరు నీళ్లతోనైతే మేము వ్యవసాయం చేసుకున్నామో ఇప్పుడు అదే వ్యవసాయం ఉన్నది. ఎందుకు నేను అంటున్నానంటే పక్కనే తలాపునే మాకు ఎంత ఒక 100 మీటర్ల దూరం అంతే గోదావరి నదికి, లేకపోతే గ్రావిటీ కెనాల్స్కి మాకు అంతే దూరం. కానీ కనీసం ఒక చెంబడి నీళ్ళు ఎత్తుకునే పరిస్థితి లేదు మాకు అక్కడ. ఎందుకనంటే నీళ్ళు డ్యాములు కట్టిరు కావచ్చు, దానికి కెనాల్స్ లేవు మాకు. కెనాల్ సదుపాయం లేదు. మీరు అంటున్నారు చాలా మంది రంగనాయక సాగర్ని ఇక్కడ దాకా వచ్చి సిద్దిపేట దాకా వచ్చినాయి, మహా అద్భుతంగా ఉంది, మేడారంలో నీళ్ళు నిండుతున్నాయి, అన్నీ బాగానే ఉంది. కానీ అక్కడ ఎవరైతే త్యాగాలు చేసిర్రో వాళ్ళకి కనీసం కెనాల్స్ లేవు, వాళ్ళకి చెరువులు. మీరు అంటున్న చెరువులు, కానీ అక్కడ చెరువులు దొరికాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే డెఫినెట్గా చూడొచ్చు. అంటే ఈ సాక్రిఫైసెస్ సంబంధించి అక్కడ వాళ్ళకి డెఫినెట్గా ఆలోచన ఉండొచ్చు కదా. సో ఆ నీళ్ళని హైదరాబాద్ దాకా పట్టుకొస్తామన్నారు, కానీ అక్కడ మాత్రం ఆ డెఫిషియన్సీ ఉన్నది. సో ఇప్పుడు అదే దాని చుట్టే రాజకీయం నడిచింది. ఒక రకంగా కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోవడానికి అదే కారణమైంది. చివరి నిమిషంలో అదే బ్లాస్ట్ రావడము, కుంగిపోవడము, అది ప్రకృతి కూడా ఒక రకంగా సహకరించలేదు ఆయనకు ఆ సమయంలో అనుకోవాలి. నేనేమంటున్నా అంటే నేను మొత్తం నీటి సమస్య పరిష్కారం అయిందని అనలేదు. ఒక ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అన్ని ప్రాంతాలకు నీళ్లు రావడానికి ఎట్లాగూ సమయం పడుతుంది. ఆ సమయం పట్టేయడం అనేటువంటిది 70 సంవత్సరాల దోపిడీలో, 70 సంవత్సరాల పరాయి పాలనలో
మనం ఎన్ని అయితే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల నుంచి మళ్ళీ తేరుకొని మన సౌకర్యాలు కూర్చుకోవడానికి ఇంకొక 70 సంవత్సరాలైనా పడుతుంది. కానీ ఇక్కడికి రాలేదు కనుక అక్కడికి వద్దంటే ఎట్లా? అక్కడికి జరిగింది అక్కడికి ఎందుకు తెచ్చిండ్రు? వాళ్ళ నియోజకవర్గం కాబట్టి తెచ్చిండ్రు అనుకుందాం కాసేపటికి. ఇదే కదా అంటే మనం నియోజకవర్గాలు మనం వాళ్ళని కాదు. మాట్లాడేది అదే కదా. అట్లని కాదు కానీ లేకపోతే ఏంటిది మనం మాట్లాడేది అదే కదా. అట్లని వాళ్ళకు వచ్చినాయి మనకు రాలేదు అదే అట్లని కదా. కాదు కానీ ఆ ప్రాంతానికి జరిగినటువంటి సస్యశ్యామలం అందరికి డైవర్సిఫై జరగలేదు. అవును, అక్కడ జరగాలని. డైవర్సిఫై జరగలేదు. ఇప్పుడు విషయం ఏందనంటే అక్కడ జరగాలని కొట్లాడాలి కదా, మనం మాట్లాడాలి కదా. మనం మాట్లాడదాం, చేద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం కదా మాట్లాడడానికి. అక్కడ మాట్లాడడానికి కూడా అక్కడ నీళ్లు రావాలి, దానికి ఏ మార్గం అవలంబిస్తే వస్తాయి అని మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. నీటి సమస్య తెలంగాణలో పరిష్కారం కావాలి అన్ని ప్రాంతాలకు. అన్ని ప్రాంతాలకు కావాలన్నప్పుడు దానికి ఏమేం మార్గం ఉంటుంది అనేది మనం రకరకాల పద్ధతుల్లో మనం మాట్లాడి పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రంగనాయక సాగరో లేకపోతే ఇంకొక మల్లన్న సాగరో ఈ సిద్దిపేట నుంచి హైదరాబాద్ దాకా కొన్నో వచ్చినాయి కావచ్చు, ఏవో జరిగినాయి. అవి ఈ జరిగినప్పుడు అక్కడేం జరగలేదు అంటే అక్కడ కూడా జరగాలి, అక్కడ నీళ్లు రావాలి తప్పకుండా. వాళ్ళు తెలంగాణ ప్రజలే, వాళ్ళు కొట్లాడిండ్రు, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో వచ్చిండ్రు, వాళ్ళ సాక్రిఫైసెస్ ఉన్నాయి, వాళ్ళ డెడికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ కూడా నీళ్లు రావాలి తప్పకుండా. నీళ్లు రావడానికి ఏ మార్గం అయితే అక్కడికి వస్తుంది అనే దానికోసం మనం ఇంకా మాట్లాడాల్సి ఉంది, వ్యూహాలు రచించాల్సి ఉంది. కాలువలు రావడానికి లేదా అక్కడ కూడా ఏం పద్ధతులు చేస్తే నీటి యొక్క కొరత తీరుతుంది అనే దానికోసం మనం మాట్లాడాలి. మనం దానికి ప్లానింగ్స్ రావాలి, ఇంజనీర్లను పట్టుకోవాలి, కూర్చోవాలి, ఇరిగేషన్ ఇంజనీర్లను వీళ్ళని పట్టుకొని మనం అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే దానికోసం ఈ కట్టింది వేస్ట్ అంటే ఎట్లా? కట్టింది లేకపోతే ఇవాళ సింగూరు ఎందుకు కట్టారు? సింగూరు కట్టినాడు కేవలం వ్యవసాయ భూములకు నీళ్ళు ఇస్తామని కట్టారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత వ్యవసాయ భూములకు నీళ్లు ఇవ్వకుండా సింగూరు నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్కి ఇచ్చాడు. మంజీరా జలాలు హైదరాబాద్కు, మంజీరా వాటర్ హైదరాబాద్కు వచ్చింది. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు రెడీ ప్రాజెక్ట్ ఉంది కనుక ఆ రెడీ ప్రాజెక్టులో నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చాడు. ఇక్కడికి ఇస్తే హైదరాబాద్ కరువు తీరింది. అక్కడ వ్యవసాయం అట్లనే ఉంది, వాళ్ళ బాధలు అట్లనే ఉన్నాయి. కనుక హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వద్దు అనడం కరెక్ట్ కదా. వాళ్ళ బాధల కోసం ఏం చేద్దాం? వాళ్ళ బాధల కోసం 2 TMCలు విడవమని మాట్లాడినాం మేము. స్టడీ ఫోరం పెట్టి మాట్లాడింది ఏంటిది? ఇక్కడ నీళ్ళు ఇస్తే ఇచ్చారు, కానీ అక్కడ 2 TMCలో 3 TMCలో అక్కడ రైతులకు ఇవ్వండి అని మాట్లాడినాము. అట్లా మనం ఎక్కడెక్కడ ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయో ఆ ల్యాబ్సెస్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, మాట్లాడాలి. దానికోసం ఉద్యమం సక్సెస్ రేట్ అయితే ఉందని అంటున్నారు అని నేను అంటున్నా. నేనైతే నా దృష్టిలో సక్సెస్ రేట్ ఉంది. ప్రయత్నం మొదలైంది అంటున్నా. ఆ ప్రయత్నం ఎంత దూరం పోయింది? 100% కాలేదు ఖచ్చితంగా. 100% మా ఊరికే రాలేదంటున్నా. 100% నేను ఎట్లా అంటాను? 50, 40, 30 ఎంత అనేది ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఒక ప్రాంతానికి 40 కావచ్చు, ఒక ప్రాంతానికి 50 కావచ్చు, ఒక ప్రాంతానికి 0 కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ల్యాబ్సెస్ అన్నీ కరెక్ట్గా పరిష్కరించబడాలి. నియామకాలు నిధులైతే ఇక్కడనే ఖర్చు పెట్టుకుంటారు. ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయం ఏదైతుందో ఈ ఆదాయ మార్గం అంతా కొన్ని వాళ్ళ ఇళ్లలోకి పోవచ్చు, కానీ ఎక్కువ వరకు అవి ఇక్కడ ఖర్చు అయితే అయినాయి. ఏ రూపంలో అయినాయి, దేనికి ప్రాజెక్ట్ పెట్టినా ఇంకో దానికి పెట్టినా పక్క పెట్టండి, మొత్తానికి అయితే ఇక్కడనే ఖర్చు అయినాయి. అది సెక్రటేరియట్ కట్టడానికి పెట్టినరా ఇంకోటి కట్టడానికి పెట్టినరా అనేది పక్క పెడితే ఇక్కడైతే ఉపయోగపడ్డాయి. కొంత ఇంట్లోకి పోయినాయి అయితే నమ్ముతున్నారు. ఉండొచ్చు, తప్పకుండా ఉన్నాయి, ఎందుకంటే మనకు కనబడుతుంది అది. కాబట్టి ఇంట్లోకి పోయింది అనేది కూడా ఒప్పుకోకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఇంట్లోకి పోయి ఉండొచ్చు, పోలేదని నేను అనను, పోయి ఉండొచ్చు తప్పకుండా. ఎవరైనా కూడా అవి చేస్తారు కావచ్చు, ఎవరో చేస్తారు కనుక వీళ్ళు చేసిండ్రని సమర్థించటం లేదు. వీళ్ళు చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది, కానీ వీళ్ళు కూడా చేసుకొని ఉన్నారనే దానికి ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడే మనకు అర్థమవుతుంటుంది ఎందుకు ఇచ్చారు అని. అంటే దాంట్లో ఎక్కడో చిన్నదో పెద్దదో కమిషన్, అట్లనే ఆ మొత్తానికే కమిషన్ ప్రాజెక్టు అని చెప్పి మాట్లాడుతున్నది అది కరెక్ట్ కాదు. అట్లనే కొంతమంది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏం బాగుపడ్డం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రం ఒక అచీవ్మెంట్, ఒక విజయం, ప్రాజెక్టు ఒక విజయం. ఆ ప్రాజెక్టు సంపూర్ణంగా విజయం అయ్యేదాకా మనం కొట్లాడాల్సిన అవసరం లేదా దానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం. అట్లనే దాంట్లో 3వ అంశం అదొకటి మాట్లాడంగా మీరు మాట్లాడండి. 3వ అంశం నియామకాల విషయంలో మాత్రం పెద్ద అన్యాయం జరిగింది. అది సరైనటువంటిది కాదు, దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అని చెప్పి మనం అంటున్నాం. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వేయాలి, రిక్రూట్మెంట్ కూడా చేయాలి. టీచర్స్ ఉద్యోగాలు కానీ, పోలీసు ఉద్యోగాలు కానీ, రెవెన్యూ ఉద్యోగాలు కానీ, ఇంకా ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ కూడా గ్రూప్ 1, 2, 3, 4 అన్ని ఉద్యోగాలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ జరిగేటటువంటి పరిస్థితి ఉండాలి. అయితే ఆ రిక్రూట్మెంట్ సరిగ్గా చేస్తాడని లాస్ట్ టైం ఇచ్చారు.
వీళ్ళకి మధ్యన కొన్ని కావచ్చు, అక్కడ ఆ ప్రభుత్వం కొన్ని కావచ్చు, ఏవో మనకి సరిగ్గా జరగలేదు. అవును. ఆ విషయంలో మాత్రం చాలా తక్కువ ఫలితాలతో చాలా బాధించిన విషయం పేపర్ లీకులే. అది చాలా బాధించిన విషయం పేపర్ లీకులు. రెండవ బాధించిన విషయం కోర్టులు. కోర్టులకు కోర్టు కేసులు. ఎవరినో ఒకరిని వేసుకుపోయి అక్కడ వాటిని ఆపించడం అనేది జరిగింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నిజానికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేయాలి, ఉద్యోగాలు వేయాలి, ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళిపోతుండాలి. యువతరానికి ఇవాళ నిరాశ నిస్పృహల మధ్యన ఉంది అంటే ఇగో ఈ ఉద్యోగ కల్పన విషయంలో ప్రభుత్వాలు సీరియస్గా ఉండకపోవడమే కారణం. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాకా అదే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే చేసింది, దానికి భిన్నంగా ప్రవర్తించలేదు. నియామకాలు 3వ ప్రాధాన్య అంశం అయినప్పటికీ దానికి 3వ ప్రాధాన్య అంశంగా వీళ్ళు చూడలేదు. చూడకపోవడం వల్లనే ఎక్కువ దెబ్బపడ్డదని నేను అనుకుంటున్నాను. కాబట్టి దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరిదిద్దుకోవాలి, లేదా రేపు వచ్చే ప్రభుత్వం అయినా. నియామకాలు ఎప్పుడు చాలా సీరియస్ అంశాలు కాబట్టి నియామకాలు ఇవ్వాలి. యువత బతికితేనే దేశం బాగుంటుంది అనేది నేను నమ్ముతున్నాను. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా కాంక్రీట్గా నిర్మాణాత్మకంగా అయితే లేదు. అంటే నాకు చూసినంత వరకు నిర్మాణాత్మకంగా ఈ పని మేము చేసినామని చెప్పడానికైతే ఈ పని లేదు. అప్పుడు చెప్పడానికి దాంట్లో తప్పులు ఉండొచ్చు, కానీ చెప్పడానికి కొన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పడానికైతే అట్లా పనులు ఏం లేవు. ఇప్పుడు స్కూల్ అది ఉంది, ఒక స్కూలు ఆదర్శ స్కూలు ఒకటి ఇనాగ్రేట్ చేశాడు. ఏం చెప్పాడు దానికి? దేశంలో మన రాష్ట్రంలో 34,000 స్కూళ్ళు ఉంటే 34,000లో ఇట్లాంటి కొన్ని స్కూళ్ళు పెట్టి దాదాపు 24,000 స్కూళ్ళని నేను మూసేస్తా అన్నాడు. 24,000 స్కూళ్ళల్లో విద్యార్థులు లేరు కనుక మూసేస్తానంటే 24,000 గ్రామాల్లో ఉండేటటువంటి డ్రాప్అవుట్స్ను పెంచబోతున్నామని అర్థం. నిరక్షరాస్యత మళ్ళీ పెరుగుతుంది. ఊర్లోకి స్కూలు రావటం వల్ల విద్యార్థులు ఎందుకు లేరు అనే దాన్ని పరిష్కరించాలి, ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోతున్నారు అనే దాన్ని పరిష్కరించాలి, రెగ్యులర్గా ఉపాధ్యాయ నియామకాలు జరగాలి, ఉపాధ్యాయుల యొక్క సేవల మీద తనిఖీ రెగ్యులర్గా జరగాలి, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారా లేదా సరిగ్గా పరీక్షలు జరగాలి, వాళ్ళ మీద స్పై సరిగ్గా ఉండాలి. అట్లనే విద్యార్థుల యొక్క అసౌకర్యాలు, పేరెంట్స్ యొక్క అసౌకర్యాలని గమనించి మనం వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కట్టుకున్న లేదా ఏర్పాటు చేసుకున్న స్కూళ్ళను మూసేయడం ద్వారా ఏమి ఫలితాలు సాధిస్తామనేది నాకు తెలియదు. మరి అది ఏం కోరుకుంటున్నారు, ఏం ఫలితాలు సాధిస్తాం? ఎవరికి వారు వైఫల్యాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు సక్సెస్ రేట్ కూడా ఉంది. అంతే కదా. అప్పుడు 2 అక్షరాలు వస్తాయా, ఒక లైన్ చదువుతాడా, బాలశిక్షలో 5 పేజీలు చదువుతాడా అనేది వేరే విషయం. కనీసం బడికి వచ్చిండు కదా, బడికి వచ్చిండు కదా. ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ బడికి వచ్చిండు. ఇవాళ ఆడపిల్లలు పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్కి పంపకపోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. పేరెంట్స్ పంపించకపోతే ఇక వీళ్ళు ఇంట్లో కూర్చోవాల్సిందే కదా, వాళ్ళ స్కూల్ లేకపోతే. మరి అది తప్పు కదా, పెద్ద తప్పు కదా. మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేందుకు చూశాను, ఇలాంటిది ఒక మూవ్మెంట్ మళ్ళీ రావాలేమో విద్యా విషయంలో. అదే మరి ఈ అన్ని విషయాలు మాట్లాడాలి. మనం అన్ని విషయాలు మాట్లాడకుండా ఇడుపుగాయుధం పట్టించుకున్నంతగా విద్యా విధానం పట్టించుకోవడం లేదు, విద్యా సమస్యలు పట్టించుకోవడం లేదు. అన్ని జరగాలి. నేను అదే అంటున్నా, నేను అన్ని జరగాలి. దాని మీద ఎంత ఎమోషనల్గా ఉన్నామో, నియామకాల విషయంలో ఎంతసేపు నిరుద్యోగులు వాళ్ళ సమస్య వాళ్ళే కొట్టాడాలని కాదు, మనం కూడా రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడాలి. లాస్ట్ క్వశ్చన్ సార్ ఫైనల్లీ. సో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు కాబట్టి ఆ రోజు కవిత కేసీఆర్ కుమార్తెగా ఎంపీగా అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీగా అయిన తర్వాత మళ్ళీ సామాజిక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన పేరుతో పొలిటికల్ పార్టీ కవిత గారు లీడ్ చేస్తూ పోతున్నారు. నాకు తెలిసి చాలామంది ఉద్యమకారులకి మీలాంటి సీనియర్లకు కూడా, అంటే మీలాంటి మీకు వచ్చిన తర్వాత నాకు తెలీదు, బట్ చాలామందికి ఫోన్లు వచ్చి మీ ఆదర్శాలతో ముందుకు వెళ్తాం, మీ అడుగుజాడలతో ముందుకు వెళ్తాం, మీ ఆలోచనలు నాకు తోడు చేయండి అని చెప్పి అడిగారంట. మీ దాకా వచ్చిందా ఆఫర్? నాకు ఆమె వచ్చింది, ఆఫర్ కాదు, మా ఇంటికి ఆమె వచ్చింది. ఓకే, ఎట్లా ఉంటుంది సార్, పార్టీ పెడదాం అనుకుంటున్నా, ఎట్లా ఉంటుందని మీ సపోర్ట్ కావాలని కూడా అడిగింది. నేను ఒక పార్టీ ఉన్న తర్వాత ఇంకొక పార్టీకి నేను సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదమ్మా. కాకపోతే ఇంకొక పార్టీకి, ఎందుకంటే వాళ్ళు పార్టీ పేరులోంచి తెలంగాణ తీసేశారు కనుక, భారతీయ రాష్ట్ర సమితి పెట్టారు కనుక, భారత రాష్ట్ర సమితి పెట్టారు కనుక తెలంగాణ ఖాళీ ఉంది. తెలంగాణ పేరుతో ఇంకొక పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అది ఏర్పాటు చేస్తే ప్రజలు స్వీకరిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. అయితే అది మీరు చేస్తారా ఎవరు చేస్తారా అనేది నాకు తెలియదు. కానీ నేను ప్రస్తుతానికైతే నేను 100% మీకు మద్దతుగా నిలబడే పరిస్థితి ఇప్పుడైతే ఉండదు అని చెప్పాను. నేను ఒక పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నారనుకో, మీరు సపోర్ట్గా ఉన్నారా? ఏది ఒక పార్టీ ఉంది కాబట్టి మీకు సపోర్ట్ చేయలేదు? లేదు, ఇంకొక పార్టీ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పిన అంటున్నా. నేను వాళ్ళకి సపోర్ట్ అని, నేను ఎప్పుడూ 100% బీఆర్ఎస్ సపోర్ట్ కాదు. నేను
అంటే స్టార్టింగ్ ఇనిషియల్ BRS ఉద్యమం సమయంలో కొంత సహచారం. అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉన్నది 100% సపోర్ట్ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను సపోర్ట్లో ఉండాలని అనుకోలేదు, కానీ ఉండాలని ఆయన కోరుకున్నాడు. కనుక నేను కొంతకాలం నాకేదో పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్లో చేసిన. ఈయనందుకు నేను దూరం అవడం, ఈయనందుకు దగ్గర అవడం కాదు. అట్లంటే నాకు ఈ ప్రభుత్వం వైపు నుంచి కూడా రాయబారం జరిగింది. ఏది ప్రభుత్వం ఏర్పడక ముందు నీకు ఎట్లాగో పోస్ట్ ఇవ్వలేదు కనుక నువ్వు ఇటు వచ్చాయి, నీకు ఏదో చేద్దామని చెప్పి ముఖ్య నాయకులు ఒకరిద్దరు వచ్చి నాకు అడిగారు, మనం ఇటు పెట్టుకుందాం, ఈయన వచ్చినాక మళ్ళీ మనకు ఉంటుంది అని. అంటే నేను అట్లా తిరిగేటోని కాదు, ఎప్పుడు పడితే అప్పుడు రంగులు మార్చో భుజాలు మార్చే పక్షాలు మార్చే మనిషిని కాదు. నేను అట్లా రాలేను. మంచో చెడ్డో ఆయన ఓ పార్టీ పెట్టిండు, కొంతకాలం నడిచినాం, తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం నడిచింది, అసంతృప్తులు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, అలగడం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎన్ని ఉన్నా నేను ఇప్పుడప్పుడే నేను ఇంకో పార్టీ దగ్గరికి వచ్చి చేయను అన్న. అదే సమాధానం కవిత గారు వస్తే కూడా అదే చెప్పాను. తన మూమెంట్ చూస్తున్నారు, తన ఫైటింగ్ చూస్తున్నారు, తన పార్టీ ఎజెండా లేకపోతే తను ఇచ్చినటువంటి హామీలు చూసారు కదా, ఏమనిపించింది ఒక పార్టీ? అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య తెలంగాణ, సామాజిక తెలంగాణ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కదా. రాష్ట్రం అనే దానికి ఒక భౌగోళిక రూపం ఉంటుంది కనుక అది రాజ్యాంగబద్ధంగా వచ్చింది. సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అనేది మనం ఎప్పటికప్పుడు చైతన్యంతో ఉండి సాధించుకోవాల్సినటువంటి అవసరం, అంటే తయారు చేసుకోవాలి దాన్ని. ఏ ఇష్యూలో సామాజికత లేదు, ఏ ఇష్యూలో ప్రజాస్వామ్య పరిపాలన జరగటం లేదు. కాబట్టి ప్రజాస్వామ్య పరిపాలన రావాలని, ఆ ఇష్యూలో ప్రజాస్వామ్య పరిష్కారం రావాలని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని కొట్టాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎవరో ఒకరు ఆ జేబులోంచి తీసి ఇచ్చేది కాదు, సాయిబాబానో ఇంకెవరో జేబులోంచి తీసి ఇచ్చేది కాదు అది. కాబట్టి సామాజిక తెలంగాణ కోసం కొట్లాడతాం. సామాజిక తెలంగాణ కోసం కొట్లాడడం అనేటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి అనొచ్చు, ఇంకోరు అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. ఎవరన్నా అది ఒకరు తీసి ఇచ్చేది మాత్రం కాదు అని నేను అనుకుంటున్నా. అది ఎప్పటికప్పుడు ప్రజలు, తెలంగాణ పౌరులు చైతన్యంతో, నిరంతర చైతన్యంతో, నిరంతర తెలంగాణీకరణంతో సాధించుకోవాల్సినటువంటి అంశం. ఈ పార్టీకి మన ఆదరణ లభిస్తుంది కాబట్టి ఇది ఇప్పుడున్న కవిత పెట్టినటువంటి పార్టీకి ఆదరణ లభిస్తుందా లేదా అనేటువంటిది రేపు రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు, నా ఊహ ఉన్నంత వరకు అది అంతగా ముందుకెళ్ళే అవకాశం తక్కువ కనబడుతుంది. ఎందుకంటే అంత ప్రజాస్వామికంగా ఉంటుంది అనేటువంటిది నేను అనుకోవటం లేదు. అంటే ఒక్కరి చేతిలో నడుస్తుంది అన్నట్టుగా ప్రజాస్వామ్యం ఉంటుందని ఇంటర్నల్ పార్టీ కన్నా ఇక అవన్నీ ఆ వివరణలోకి నేను వెళ్ళాను. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా హిస్టరీని రికార్డ్ చేసుకున్నాం, ఎలా ఉంది ఏంది ఏం కథ అనేది. థ్యాంక్ యూ సిద్ధారెడ్డి గారు. సో ఇది నందిని సిద్ధారెడ్డి గారు. సో అన్ని వివరాలు చాలా సవివరంగా మొదటి నుంచి ఏం జరిగింది, ఆయన బాల్యం గురించి కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ల గురించి కానీ, రాజకీయ పరిస్థితుల గురించి కానీ, ప్రభుత్వాల యొక్క తీరుతెన్నుల గురించి కానీ చాలా వివరంగా మాట్లాడుకున్నాం. సో మీకేమనిపించింది ఇంటర్వ్యూ తర్వాత? మీకున్న అనుమానాలు, సందేహాలను కూడా కామెంట్ చేయండి.